ఆధార్ పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇస్తాం. సచివాలయ ఉద్యోగులతో జూలై 1న ఇళ్ల వద్ద పెన్షన్ పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 183 అన్న క్యాంటీన్లు. మోయలేంత భారం ఉన్నా కష్టపడి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. ఎక్కడ ఎంత అప్పు తెచ్చారో లెక్కలు తీస్తున్నాం. కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి ఉన్న బొమ్మను తొలగిస్తాం. ఓకే, తొలగించండి, రాజముద్ర వేయండి, ఎవరు అభ్యంతరం లేదు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఏదైతే మీరు రాజముద్రతో వేసి జగన్మోహన్ రెడ్డి బొమ్మ తొలగిస్తానంటున్నారో ఆ రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం అంటే ఏమైంది అది చెప్పండి. వాళ్ళకి ఇస్తానన్న ఏటా 20,000 రూపాయలు ఇస్తున్నారు. జూన్ నెల వచ్చింది, జూలైగా రాబోతుంది, వ్యవసాయం స్టార్ట్ అయింది, వాళ్ళకి పెట్టుబడులకు అవసరం ఉంది, ఆ పెట్టుబడి సాయం ఇస్తున్నారా ఇట్లా అది చెప్పండి. ఈ బొమ్మ ఎత్తా ఆ బొమ్మ ఎత్తా ఈ కాదు, అవి చేయండి, దాన్ని ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. అది చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు తక్షణం కావాల్సింది బొమ్మ తీసేయటం కాదు, బొమ్మ తీసేసుకో ఉంచుకో తర్వాత ముచ్చటది. కానీ తక్షణం కావాల్సింది పెట్టుబడి సాయం, దాని గురించి ఏం మాట్లాడతారు? మాట్లాడరు. ఇవన్నీ టైం పాస్ చేసే వ్యవహారాలు తప్ప ఏరేం లేదు. ఇంకోటి ఏం చెప్తున్నారు, మోయలేనంత భారం ఉన్నా కష్టపడి రాష్ట్రాన్ని సిమెంట్ బత్తాలు మోసి రాష్ట్రాన్ని కాపాడుతా అంటున్నాను అన్నట్టు చెప్తున్నాను. కష్టపడటం అంటే అది మోయలేనంత భారం ఉన్నా కష్టపడి నేను సంపద క్రియేట్ చేస్తా అన్నాడు. చేయాలి. సచివాలయ ఉద్యోగులతో జూలై 1న ఇళ్ల వద్ద పెన్షన్ పంపిణీ. ఓకే, సంతోషం. కానీ మరి 2,66,000 మంది ఉన్న గ్రామ వాలంటీర్ల పరిస్థితి ఏంది? వాళ్ళ భవితవ్యం ఏంది? వాళ్ళ జీవితాల గురించి ఏం చెప్పారు మీరు? ఏం చేస్తున్నారు? వాళ్ళకి నెలకు 5,000 కాదు 10,000 ఇస్తా, వాళ్ళకి మళ్ళీ 30,000 నుంచి 50,000 సంపాదించే ఒక వెసులుబాటు, ఒక టెక్నిక్ నేను చెప్తాను. ఆ టెక్నిక్ ఎడిపోయింది. అసలు వాళ్ళకి నెలకు 5,000 నుంచి 10,000 ఎడిపోయింది. అసలు వాళ్ళని ఉంచుతున్నారా, తీసేస్తున్నారా, వాళ్ళు ఉన్నారా లేరా, వాళ్ళ పైన మీ స్టాండ్ ఏంది అది చెప్పకుండా జూలై 1న గ్రామ సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేస్తానని మీరు చెప్తున్నారు అంటే దాన్ని తీసేస్తున్నారు అని అర్థం. దాన్ని తీసేస్తున్నారు అని అర్థం. దాన్ని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా ఇది చెప్తారు. ఎస్, పంపిణీ చేయండి, కానీ వాళ్ళ వర్షన్, వాళ్ళ స్టాండ్ ఏంది, వాళ్ళ యొక్క పొజిషన్ ఏంది ఇప్పుడు అనేది ముఖ్యమంత్రిగా మీరు చెప్పాలా. మీరే స్పష్టంగా పబ్లిక్ మీటింగ్లో 5,000 కాదు 10,000 ఇస్తా, వాళ్ళకి 50,000 నెలకు సంపాదించుకునే ఒక టెక్నిక్ నైపుణ్యాన్ని కూడా చెప్తా అని చెప్పినాం. ఆ నైపుణ్యం ఎడిపోయింది. 5,000 నుంచి 10,000 ఎడిపోయింది. అసలు వాళ్ళ ఉనికి ఏంది? ఇప్పుడు వాళ్ళ ఉనికి ఉందా? ప్రశ్నార్థకమా? కనీసం దాని గురించి మాట్లాడలే. గమ్మత్తు ఏందండి. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఆ టెన్షన్ పడుతున్నారు. మమ్మల్ని ఉంచుతుండా, తీసేస్తుండా, ఉంచితే ఏ పద్ధతిలో ఉంచుతారు, ఏం పని ఇస్తాడు మాకు అనేది టెన్షన్ పడుతుంటే వాళ్ళ గురించి మాట్లాడకుండా మీకు నచ్చిందే మాట్లాడుతున్నారు.